సరే, ఇప్పుడు ఎలక్షన్ల గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. సరే, ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ శ్రావణ కుమారుడు మధ్యాహ్నం లంచ్ మోషన్ కావాలని అడిగితే దాన్ని ఇవాళకి అర్జెంట్ ఏముందిలే అమ్మ శ్రావణం, రేపు వెళ్దాము, రేపు లిస్ట్ చేయమంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో రేపు ఆ మ్యాటర్ వస్తుంది. సో అదే పనిగా పదే పదే అతను వినిపించిన కోర్టు కొట్టేసిన కేసు అని ఇందాకే నేను చెప్పాను కాబట్టి తిరిగి నా ఉద్దేశం అయితే ఆ కేసులో నసే తప్ప పసలేదు. సరే, ఎక్కడెక్కడో ఏదో వాడుతున్నారు. నేను ఒక ప్రముఖ ఛానల్లో TV9లో గతంలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులోనే ఒక నీల్ కుమారుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏదో ర్యాపిడ్ ఫైర్ అట, నిన్న చూసా. ఆ ర్యాపిడ్ ఫైర్లో చర్చికి వెళ్తే క్రిస్టియన్ అవుతాడా అంటే మతం మారాడని చెప్పి మీరు అనుకుంటే సరిపోతుందా? అంటే ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటోలు పెట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతారా? చర్చిలో పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ అయిపోతారా అని మాట్లాడాడంటే అంటే అసలు ఏం చెప్పాలి? మరి ఎవడు క్రిస్టియన్? తనకు తాను ఒక సర్టిఫికేట్ తీసుకుని, అంటే దొంగ సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సరిపోతుందని అతని ఉద్దేశం. బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు అది క్రిస్టియన్ కాదు. అది చట్టంలో ఒక లొసుగు ఉంది. ఎప్పుడో ఎవరో ఏదో జడ్జి చెప్పాడు అంచేత బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉందా అని. అంచేత సర్టిఫికేట్ లేకపోతే, సర్టిఫికేట్ తీసుకోకపోతే అతను క్రిస్టియన్ కాదు. చట్టంలో ఉన్న లొసుగుని మేము వాడుకుంటాం. అక్కడ లొసుగు లేదు, పుసుగు లేదు. ఆయన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చట్టంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ అని ఉంది. ఇలాంటి పనికి మాలిన నిరక్షర కుక్షిగాళ్ళ మాటలు విని మళ్ళీ చెప్తున్నా, మతం మారిన దళిత సోదరులకి మీరు స్వచ్ఛందంగా మారితే మారండి, నష్టం లేదు. కానీ రాబోయే రోజుల్లో మీకు రిజర్వేషన్ అనేది ఉండవు. ఈ నీలి కుమారులు ఎవ్వరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి మొహాటం లేకుండా చెప్తున్నాను. వీళ్ళెవ్వరూ కాపాడలేరు. మీ తల్లిదండ్రుల సవాలు క్రిస్టియన్ సమాధులుగా ఉంటే, మీరు రెగ్యులర్గా ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్తూ ఉంటే, మీరు క్రీస్తునే పూజిస్తూ ఉంటే, మీ వివాహాలు చర్చిలో అయ్యి ఉంటే, పరిశుద్ధ వివాహములు చేసుకొని ఉంటే, అవి చాలమ్మా క్యాన్సిల్ చేసేయడానికి సర్టిఫికెట్ ఎవ్వరూ కాపాడలేరు. లేదా నేను చూస్తానంటే కేసులు లేవు కాబట్టి చూస్తానంటున్నాడు. రేపు మాపై అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా ఉండకపోవచ్చు. ఇది నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను బార్ కౌన్సిల్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఇదేమి నేను కల్పించి చెప్పింది కాదు. ఏదో అతను క్రైస్తవుడు అని చెప్పి అతని మీద ద్వేషంతో నేను చెప్పింది కాదు. నాకు ఏ మతస్థుడైనా నాకు ఎటువంటి ద్వేషం లేదు. అతను మిస్గైడ్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పడం జరిగింది. సరే, ఇక ప్రస్తుత రాజకీయాలు మరి ఇప్పుడు టీవీలో చూసాం. ఇప్పుడే ఒక ట్వీట్ కూడా నేను పెట్టడం జరిగింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్లో మరి అప్రతిహత విజయం, అతిపెద్ద విజయం అనుకున్నట్టుగా మరి ఆయన సాధించడం జరిగింది. అస్సాంలో పాండిచ్చేరిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి కేరళలో కూడా ఫుట్ ప్రింట్ కాస్త పెరిగింది. తమిళనాడులో మరి అత్యంత అద్భుతమైన విజయం సాధించిన వారికి నేను అభినందనలు తెలియజేసి, అలాగే విజయ్ కూడా ప్రముఖ సినీ నటుడు, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి విజయ్కి నా శుభాభినందనలు నేను ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది.
ఇక్కడ ఒకటి మనం చూడాలి, ఒక మంచి మార్పుకి విజయ్ నాంది పలికాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరి తను పొలిటికల్ పార్టీకి ఎవరి వద్ద ఎటువంటి చందా స్వీకరించలేదు, నాకు తెలుసది. ఎటువంటి చందా స్వీకరించలేదు. ఏ ఒక్క క్యాండిడేట్కి కూడా ఒక్క నయా పైసా ఓటు కోసం, అంటే వాళ్ళకి 75 లక్షలు లిమిట్ ఉంటే కూడా ఎమ్మెల్యేకి ఆ లిమిట్ కూడా ఖర్చు పెట్టకుండా సాధించిన అంటే జెన్యున్గా ఆ లిమిట్ కూడా ఖర్చు పెట్టకుండా సాధించిన అతి గొప్ప విజయం. అతని డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాడు, అతను మంచి విజయం సాధించాడు. మరి క్యాబినెట్ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది తమిళనాడు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయేలా ఉన్నారు, అతని కుమారుడు ఓడిపోయేలా ఉన్నారు. ఎంటైర్ 28 మంది క్యాబినెట్ కూడా మరి సమస్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే డబ్బు లేకుండా కూడా విలువలతో రాజకీయం చేయొచ్చు అనే ఒక మంచి మెసేజ్ ఈ తమిళనాడు ఎన్నిక ద్వారా ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. స్వచ్ఛమైన, అంటే ఇక్కడ చూడవలసింది డిఎంకే కర్ణుడి చావుకి ఎన్నో శాపాలు ఉన్నట్టు సనాతన ధర్మాన్ని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించకూడదు. మరి అక్కడ అవమానించడం జరిగింది. కొద్దిమంది మాట్లాడవచ్చు, విజయ్ కూడా మరి అన్యమతస్తుడా అని. అన్యమతం వేరు, మతాన్ని గౌరవించడం వేరు. ఇవాళ సరే ఎలక్షన్ అంతా కూడా అన్ని పార్టీలు మరొక సినీ నటితో వాడుకున్న సాన్నిధ్యం గురించి అనవసరంగా మాట్లాడటం జరిగింది. మరి ఎవరైతే ఇందులో మొహాటం ఉంది, ప్రముఖ నటి త్రిష, మన ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా నటించిన నటి, మరి ఈరోజే సాక్షాత్తు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరి ఆ ప్రసాదం తీసుకునే ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ దగ్గరికి తను వెళ్ళటం జరిగింది. ఇప్పుడే టీవీలో కూడా వచ్చింది. సో ఇతర మతాలని గౌరవించు, నీ ధర్మాన్ని నువ్వు గౌరవించు, నువ్వు ద్వేషించకు. బెంగాల్లో ఏమైంది అంతే అయింది, అస్సాంలో ఏమైంది అంతే అయింది. అక్కడ ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ముస్లిమ్స్ కూడా మతాన్ని గౌరవించారు, హిందూ మతాన్ని గౌరవించారు, ద్వేషించలా. ఆ గౌరవం స్పష్టంగా కనపడింది. కానీ ద్వేషించిన వాళ్ళని అన్య మతస్థులు కూడా ద్వేషించారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అస్సామైనా ఎక్కడైనా, మరి అక్కడ తమిళనాడులో అయినా అందరికీ అర్థమయ్యే ఒక చక్కటి తాత్పర్యం ఏంటంటే, నీ మతాన్ని నువ్వు గౌరవించు, ఇతర మతాన్ని దయచేసి ద్వేషించకు. ఇప్పుడు సాక్షులాగా నేనేదో పాతాళంలో గుడి స్థానంలో గుడి కట్టుకుంటానంటే దానికి ఎంత గోల్ చేస్తున్నాడు. ఆ గోల్ చేసే పనికిరాని విధాలు అందరినీ మరి వెనకేసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, గతంలో 11 వచ్చింది, ఇప్పుడు అంతకంటే కూడా ఇలాగే ఇతర మతాలని గౌరవించకుండా, ఇతర మతస్థుల్ని కనీసం గుడి స్థానంలో కూడా గుడి కట్టుకోనివ్వకుండా మరి ఇలాగా మరి వెర్రిమొరిగా ప్రవర్తిస్తూ ఉంటే దానికి మద్దతుగా మరి గతంలో కమ్యూనిస్టులుగా పనిచేసి మరి ఇప్పుడు మారిన వాళ్ళు, నిజమైన కమ్యూనిస్ట్ ఎవరో అపోజ్ చేయడు, కొంతమంది సూడో వాళ్ళు ఈ రకంగా కొన్ని ఛానల్స్లో దీని గురించే, దేవాలయం గురించి ఎప్పుడూ కూడా మాట్లాడని గొంతేనమ్మ